let us start our new topic, welding. So coming to the first point in our welding. So welding is a materials joining process which produces coalescence of materials by heating them to suitable temperatures with or without application of pressure or by the application of heat alone, and with or without the uses of filler material. So ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి. ఇట్స్ ఎ వెరీ జనరల్ థింగ్. వెల్డింగ్ ఈజ్ ఎ వెరీ జనరల్ థింగ్. వెల్డింగ్ ఈజ్ ఏ ప్రాసెస్. అదంతా కూడా ఏం జరుగుతుంది, ఎప్పుడు కూడా వెల్డింగ్ చూసినప్పుడు, వెల్డింగ్ జరుగుతున్నప్పుడు యూ కెన్ అబ్జర్వ్ జాయినింగ్ ఆఫ్ మెటల్ పార్ట్స్. మెటల్ పార్ట్స్ని ఏం చేస్తున్నాం మనం? జాయిన్ చేస్తున్నాం. జాయిన్ చేయాలి అంటే ఏం చేస్తున్నాం? బై ప్రొడ్యూసింగ్ కోఆలజెన్స్ కాల్డ్ ఏ వెల్డ్. కోఆలజెన్స్ అంటే ఆ మెటీరియల్స్ రెండు కూడా లిక్విడ్ స్టేట్. అంటే ముందుగా మనము రెండు మెటీరియల్స్ని, సాలిడ్ స్టేట్లో ఉన్న రెండు మెటీరియల్స్ని తీసుకున్నట్లయితే, సో ఆ రెండు మెటీరియల్స్ని హీట్ చేసి, జస్ట్ వెయిట్, I will give the diagrams also after that. First of all of you just listen carefully about the welding. So welding is a process of joining two metals. Either two metals join cheyochu, three metals join cheyochu. Joining of metal parts by producing coalescence called a weld. Weld అంటాం దాన్ని. అంటే రెండు మెటల్స్ని జాయిన్ చేస్తానికి కోఆలజెన్స్ అంటే లిక్విడ్ స్టేట్ కింద చేంజ్ చేస్తే దాన్ని మనం ఏమంటున్నాం? కోఆలజెన్స్ అంటున్నాం. ఆ లిక్విడ్ స్టేట్ కాస్త జాయినింగ్ పొజిషన్కి వెళ్ళేపాటికి దాన్ని మనం వెల్డ్ అంటున్నాము. వెల్డ్ ఎక్కడ చేస్తున్నాము అంటే ఎట్ ఏ జాయింట్, ఒక జాయింట్ దగ్గర చేస్తాం, రైట్? సో ఎలాగా? అది కూడా బై హీటింగ్ దెమ్ టు ఏ సూటబుల్ టెంపరేచర్స్ with or without the application of pressure or by the application of heat alone, and with or without the uses of filler material. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్, మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్తాను వెల్డింగ్కి సంబంధించి. వెల్డింగ్కి బెస్ట్ ఎగ్జాంపుల్, మీరు వ్యాక్స్, ఒక క్యాండిల్ తీసుకున్నట్లయితే, క్యాండిల్ని ఏం చేస్తారు? ఎక్కడో ఒక చోట స్టాండింగ్ పొజిషన్లో, వర్టికల్ పొజిషన్ అలా నిలబెట్టాలి అంటే ఏం చేస్తారు? కింద ఒక డ్రాప్ వ్యాక్స్ పెట్టి, దాని మీద లిక్విడ్ వ్యాక్స్ పెట్టి, దాని మీద మన సాలిడస్ క్యాండిల్ని దాని మీద అడ్హియర్ అంటే అతికిస్తాం కదా. సో అక్కడ మీకు ఏం జరుగుతుంది అంటే అప్లికేషన్ ఆఫ్ ప్రెషర్. ఇక్కడ మీకు మేడం ఏంటిది అంటే అక్కడ ఏమవుతుంది? జాయిన్ అవుతుంది. కోఆలజెన్స్ అంటే లిక్విడ్ మెటల్ కింద చేంజ్ అవుతుంది, అతుక్కుంటుంది అక్కడ. కానీ మనకు జరిగేది ఏంటి? విత్ ద అప్లికేషన్. ఇక్కడ ఆన్ స్క్రీన్ మీద మీకు ఇక్కడ ఒక డెఫినేషన్ చెప్పాను చూడండి. విత్ ఆర్ వితౌట్ ద అప్లికేషన్ ఆఫ్ ప్రెషర్ అని అన్నా నేను. సో వితౌట్ కాదు, ఇక్కడ మనకి విత్ ద అప్లికేషన్. లిక్విడ్ మెటల్ మీద, లిక్విడ్ వ్యాక్స్ మీద పైన వర్టికల్ పొజిషన్లో క్యాండిల్ ఎలా అయితే మనం సపోర్టింగ్గా ఇలా నిలబెడతామో దాన్నే మనం ఏమంటామంటే విత్ ద అప్లికేషన్ ఆఫ్ ప్రెషర్ అండ్ బై ద ఆర్ అప్లికేషన్ ఒకటే ప్రెషర్ ఒకటే కాకుండా బై ద అప్లికేషన్ ఆఫ్ హీట్ ఎలోన్. హీట్ అలా ఉంచేసి హీట్ మీద కూడా మనము అతికించేయచ్చు, రైట్? సో దీన్నే మనం కోఆలజెన్స్కి అదర్ నేమ్ వచ్చేపాటికి ఏ పూల్ ఆఫ్ మాల్టెన్ మెటల్ అంటాం అన్న. పూల్ అంటే మీకు గుర్తుపెట్టుకోండి, ఒక పూల్ అంటే లిక్విడ్ మెటల్ని అలాగా లిక్విడ్ని ఒక చోట స్టాగ్నెంట్గా ఉంచగలిగితే దాన్ని మనం పూల్ అంటాం. సో పూల్ ఆఫ్ మాల్టెన్ మెటల్ కోఆలజెన్స్ అనొచ్చు, లేదంటే పూల్ ఆఫ్ మాల్టెన్ మెటల్ అనొచ్చు, రైట్? So with or without the application of pressure or by the application of heat alone, and with or without the uses of filler material. దీనిలో మనము జాయిన్ చేయాలి అంటే అమ్మ చూడండి, జస్ట్ ఒక క్యాండిల్ని కనుక అడ్హియర్ చేయాలి అంటే ఎక్కడైతే అంటే వుడ్ మీద అడ్హియర్ చేయాలనుకున్నాం అనుకోండి. వుడ్ మీద అడ్హియర్ చేయాలంటే ఖచ్చితంగా ఏం చేస్తాం మనము? అక్కడ ఒక లిక్విడ్ వ్యాక్స్ అనేది పోర్ చేసి దాని మీద అతికిస్తాం. అంటే వుడ్ని వ్యాక్స్ని అతికించడం కోసం మనం మధ్యలో ఇంటర్మీడియట్గా ఏం వాడుతున్నాం? లిక్విడ్ వ్యాక్స్ని వాడుతున్నాం. అంటే సో ఇట్ ఈజ్ యాడింగ్ ఆఫ్ సమ్ అదర్ ఫిల్లర్ మెటీరియల్. ఒక ఫిల్లర్ మెటీరియల్ని యాడ్ చేస్తే మాత్రమే అతుక్కుంటుంది. క్లాస్ చెప్తున్నాను, 5 minutes నేను వస్తా కదా, రైట్? సో
with or without the application of heat alone and with or without the uses of filler material. ఫిల్లర్ మెటీరియల్ యూజ్ చేసి అతికిస్తే విత్ ద ఫిల్లర్ మెటీరియల్ అనాలి. వితౌట్ ఫిల్లర్ మెటీరియల్ దానికి అది కానీ హీట్తో పరంగా కానీ ప్రెషర్ పరంగా కానీ అతుక్కుంటే దాన్ని కూడా వెల్డింగ్ అని అంటాం. సో రైట్, హీట్ మే బి అబ్టైన్డ్ బై కెమికల్ రియాక్షన్. సో ఇక్కడ మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ హీట్ అంటే ఆ లిక్విడ్ సాలిడ్ మెటల్ కాస్త లిక్విడ్ కింద చేంజ్ అవ్వాలి అంటే వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ ఏం చేస్తున్నాం, ఆ హీట్ అనేది జనరేట్ అంటే లిక్విడ్ కింద చేంజ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా కొంత కెమికల్ రియాక్షన్స్ అనేవి జరగాలి. సో ఒకటి కెమికల్ రియాక్షన్ ద్వారా వస్తుంది హీట్, రెండు ఎలక్ట్రికల్ ఆర్క్ ద్వారా వస్తుంది, థర్డ్ వన్ ఈజ్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ఫ్రిక్షనల్ హీట్ అండ్ లాస్ట్ వన్ ఈజ్ సౌండ్ అండ్ లైట్ ఎనర్జీ. మీరు చిన్నప్పుడు చూసుంటారు నాన్న, ఇలాగా ఒక భూతద్దం అంటే ఒక గ్లాస్ తీసుకొని పైన లెన్స్ తీసుకొని పైనుంచి అలా కంటిన్యూస్గా స్టాగ్నెంట్గా సన్లైట్ అనేది దాని మీద పడేలాగా చేస్తే లెట్ ఇట్ మేబీ బర్న్ టు సమ్ ఎక్స్టెంట్. పేపర్ అనేది ఏమవుతుందంటే బర్నింగ్ అనేది జరుగుతుంది. అంటే హీట్ మేబీ అట్రాక్టెడ్ టువర్డ్స్ ద అంటే లైట్ ఎనర్జీ అనేది ఆ విధంగా మనం యూజ్ చేసుకుంటాం అన్న. అంటే బర్నింగ్ కెపాసిటీ తీసుకురాగలిగే అంత సపోర్ట్ని మనము తీసుకురాగలుగుతాం. అంటే హీటింగ్ మేబీ అక్కర్డ్ బై యూజింగ్ దిస్ light energy. If no filler material is used during welding, then it is termed as autogenous welding process. ఫిల్లర్ మెటీరియల్ అనేది వాడకుండా గనక మనం వెల్డింగ్ అనేది చేస్తే దాన్ని మనం అంటాము ఆటోజీనియస్ వెల్డింగ్ ప్రాసెస్. సో దీనిలో మీరు చూసుకోండమ్మా, వెల్డింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ పర్మనెంట్ జాయింట్స్. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మీరు క్లాస్కి వస్తుంటారు, క్లాసెస్లో మీరు మామూలు థియరీ క్లాసెస్లో కూర్చుంటారు, లేదా డ్రాయింగ్ హాల్స్లో కూర్చుంటారు. మీరు కూర్చునే టేబుల్స్ చూసుకోండి ఎప్పుడైనా సరే. జస్ట్ ఇమాజిన్ ఏ సింగిల్ టేబుల్, జస్ట్ ఇమాజిన్ ఏ సింగిల్ చైర్, వాట్ ఎవర్ యూ ఆర్ యూజింగ్ ఇన్ అవర్ క్లాస్ రూమ్. దానిలో మీరు లెగ్స్ను జాయింట్స్ అన్ని కూడా వెల్డింగ్ చేస్తూ ఉంటారు. ఎక్కడ చేస్తారంటే జస్ట్ రిమెంబర్ అవర్ కాలేజ్, వెల్డింగ్ హ్యాస్ బీన్ అక్కర్డ్ ఇన్ అవర్ కాలేజ్ ప్రెమిసెస్ ఎట్ ద పార్కింగ్ ఏరియా. పార్కింగ్ ఏరియాలో మీకు వెల్డింగ్ జరుగుతూ ఉంటుంది. అక్కడ ఏం చేస్తూ ఉంటారు, వుడ్ అనేది తర్వాత జాయిన్ చేస్తారు, బోల్ట్స్ నట్స్ యూజ్ చేసి ఆ ఫ్రేమ్ మీద వెల్డింగ్ చేసిన తర్వాత ఫ్రేమ్ ఏదైతే వస్తుందో ఆ ఫ్రేమ్ మీద వుడ్ పార్ట్ అనేది జాయిన్ చేస్తారు యూజింగ్ బోల్ట్స్ అండ్ నట్స్ ఓన్లీ, రైట్. సో ఈ వెల్డింగ్ అనేది చేసిన తర్వాత ద జాయింట్స్ మే బి పర్మనెంట్. అవన్నీ కూడా ఇక పర్మనెంట్ జాయింట్స్ నాన్న, అవి అన్బ్రేకబుల్. ఒకవేళ బ్రేక్ అయినా వీ కెన్ రీయూజ్ ఇట్, బట్ ఏది కదా డిస్మాంటిల్ చేసుకోవడానికి అంటే విడగొట్టి అంటే కరెక్ట్గా ఈక్వల్గా డివైడ్ అవ్వదు. ఎక్కడైతే అతికింపు జరిగిందో అక్కడికి కరెక్ట్గా తీసుకోవడానికి అయితే అవ్వదు. వాటిని అన్నిటినీ కూడా మనం ఏమంటామంటే పర్మనెంట్ జాయింట్స్ అంటాం. వెల్డింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ఓన్లీ ద పర్మనెంట్ జాయింట్స్. అంటే ఇక అది అలా ఉండిపోవాల్సిందే. లేదు అంటే కనుక మొత్తం కూడా స్క్రాప్ కింద పడేసి మళ్ళీ కొత్తది చేసుకోవడం. అంతేగాని దాన్ని మనం ఎక్కడైతే అతికిచ్చాం కరెక్ట్గా అక్కడే రిమూవ్ చేయాలి, అక్కడే మళ్ళీ షేప్ అనేది చేంజ్ అవ్వకుండా ఆ బాడీ ఏం పర్ఫెక్ట్గా ఉండి అలాగే రావాలి అనేది మాత్రం వెల్డింగ్లో జరగదు. సో దట్స్ వై వీఆర్ కాలింగ్ వెల్డింగ్ ఈజ్ ఏ పర్మనెంట్ జాయింట్. సో డెఫినేషన్ అందరూ గుర్తుపెట్టుకోండి అమ్మా. వెల్డింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్, నేను నా ఓన్ లాంగ్వేజ్లో చెప్తాను వినండి జాగ్రత్తగా. వెల్డింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ జాయినింగ్ టూ సిమిలర్ ఆర్ డిసిమిలర్. మేడం సిమిలరే పెట్టాలా, డిసిమిలర్ మేడం బ్రాంజ్ అల్యూమినియం అలాగే అతికించాలా, ఏదైనా చేయొచ్చా? ఓకే, ఏదైనా ప్రాబ్లం లేదు నాన్న. వెల్డింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ జాయినింగ్ టూ సిమిలర్ ఆర్ డిసిమిలర్ మెటీరియల్స్ బై హీటింగ్ దెమ్ టు ఏ suitable temperatures to maintain a weld pool and with or without the application of pressure or by the application of heat alone and with or without the use of filler material. మిమ్మల్ని ఎక్కువగా కూడా వెల్డింగ్ డెఫినేషన్ అడిగినప్పుడు పర్ఫెక్ట్గా మీరు మైండ్లో పెట్టుకుని రాసుకోవాలి. మీరు బయట చూసుకోండి, వాడు ఏం చేస్తాడు, చేతిలో గ్లాస్ షీల్డ్ ఉంటుంది, ఇంకో చేతిలో ఏదో ఒక గన్ లాగా ఉంటుంది. ఆ గన్లో ఏముంటుందంటే ఫిల్లర్ మెటీరియల్ ఉంటుంది. ఫిల్లర్ మెటీరియల్ వల్ల ఏంటంటే జాయింట్ ఫామ్ చేయడానికి వాళ్ళు ఫిల్లర్ మెటీరియల్ యూజ్ చేస్తేనే జాయింట్ ఫామ్ అయ్యే అది ఒక టెక్నిక్స్ నా. ఆ టెక్నిక్స్ ఎందులో ఫిల్లర్ మెటీరియల్ యూజ్ చేయాలి, ఎందులో యూజ్ చేయాల్సిన అవసరం లేదు, వేర్ ఇట్ ఈజ్ అకర్డ్, వేర్ ఇట్ ఈజ్ నాట్ యూజ్డ్, వాట్ ఈస్ ద అడ్వాంటేజ్, ఇవన్నీ కూడాను నెక్స్ట్ అప్కమింగ్ టైప్స్లో చెప్పుకున్నాము. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, ఫిల్లర్ మెటీరియల్ ఎయిదర్ రిక్వైర్డ్ ఆర్ నాట్ రిక్వైర్డ్. No requirement of filler material, then we are calling it as autogeneous welding process. Whereas filler material use cheste, it is a welding process. So it's a permanent joint. So it is a
పర్మనెంట్ జాయింట్. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్, ఎక్కడ వెల్డింగ్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాము అంటే ఆటోమొబైల్ బాడీస్, ఎయిర్ క్రాఫ్ట్ ఫ్రేమ్స్, రైల్వే వ్యాగన్స్, మెషిన్ ఫ్రేమ్స్, స్ట్రక్చరల్ వర్క్స్, ట్యాంక్స్. మీకు ఇంకా ట్యాంక్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ నాన్న, మీరు బయట ఎక్కడైనా సరే ట్యాంక్స్ వెల్డింగ్ చేస్తూ ఉంటాడు చూడండి, అవన్నీ కూడా ఒక షీట్స్ లాగా వస్తాయి నాన్న. ఫస్ట్ థింగ్ ఏంటంటే ట్యాంక్స్ తయారు చేయడానికి ముందర మీకు ఈవెన్ వాటర్ ట్యాంక్స్ కూడా చూసారా మీరు? వాటర్ ట్యాంక్స్ అంటే వాటర్ మనకి ఇది వరకు వాటర్ తీసుకొచ్చి పోసేవాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు వాటర్ పోసేవాళ్ళు. మున్సిపాలిటీ వాటర్ కొన్ని చోట్ల వాటర్ అవైలబిలిటీలో ఉండక ఇప్పటికి కూడా వాటర్ ట్యాంక్స్ బయటకు మూవ్ అవుతూ ఉంటాయి, చూసుకోండి మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. అవి మెటీరియల్ అంతా కూడా షీట్స్ ఫామ్లో వస్తుంది. షీట్స్ ఫామ్లో వచ్చిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే వాడి షేప్కి, ఏ షేప్లో అయితే రౌండా ఓవలా ఏదైతే షేప్ అనుకుంటున్నాడో ఆ షేప్కి బెండ్ చేసి ఆ 2 ఎడ్జెస్ని కూడా ఏం చేస్తాడంటే వెల్డింగ్ చేస్తాడు, రైట్? అలాగే వెల్డింగ్ అనేది ఫర్నిచర్లో కానీ, బాయిలర్స్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. బాయిలర్స్లో కూడా వెల్డింగ్ అనేది చేస్తారు. అండ్ నెక్స్ట్ జనరల్ రిపేరింగ్ వర్క్ అండ్ షిప్ బిల్డింగ్. షిప్లో కూడా అంతేనమ్మా. షిప్ మీకు ఎప్పుడైనా నావెల్లో మీరు ఎప్పుడైనా అంటే మీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఫొటోస్ చూసుకోండి. నావల్ దీనిలో ట్రావెల్ చేసినప్పుడు ఏవి కూడా ఆబ్జెక్ట్స్ అన్ని కూడా కదిలిపోకుండా, అంటే అప్ అండ్ డౌన్స్ వేవ్స్ వస్తూ ఉంటాయి. కొన్ని చోట్ల వాటర్ ఎక్కువగా మూవ్ అవుతూ ఉంటుంది. అటువంటి చోట ఏంటంటే బోల్ట్ అండ్ నట్ అంటే ఇదైపోయి అంటే రస్ట్ ఫామ్ అయిపోయి ఇట్ మే బి డిస్మాంటిల్. Therefore, to avoid all these things, the welding is the best thing suitable for. So these are the applications. ఇలాగా బెస్ట్ సూటబుల్ అప్లికేషన్స్ ఏంటి అంటే చూసారు కదా, ఆటోమొబైల్ బాడీస్ అంతే కదా, ఆటోమొబైల్ బాడీస్లో జనరల్గా. నెక్స్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఫ్రేమ్స్, రైల్వే వ్యాగన్స్, మెషిన్ ఫ్రేమ్స్, స్ట్రక్చరల్ వర్క్స్, ట్యాంక్స్, ఫర్నిచర్, బాయిలర్స్. సో ఇలాగా అన్ని చూసుకుంటే కనుక బాయిలర్స్, జనరల్ రిపేర్ వర్క్, షిప్ బిల్డింగ్. సో షిప్ building and under construction of the ship, this type of welding has been used. So coming to here, during the Bronze Age, parts were joined by forge welding to produce tools, weapons and ornaments. Please all of you mute yourself, right? All of you just mute yourself. Right? So coming to this, during the Bronze Age, parts were joined by forge welding to produce tools, weapons and ornaments. So ornaments కూడా బ్రాంజ్ ఏజ్లో ఇవన్నీ కూడా వెల్డింగ్ ఏనన్నా. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే ఈవెన్ మీరు ఆర్నమెంట్స్ అనే దగ్గరకు వస్తే వెపన్స్ చూడండి, వెపన్స్ వచ్చినా కూడా మీరు వెల్డింగే యూజ్ చేస్తారు నన్ను. అలాగే మీరు ఆర్నమెంట్స్ మీ మదర్ దగ్గర ఉండే చైన్స్ కానీ మీ దగ్గర ఉంటాయి కదా, మీ మెళ్ళలో గొలుసులు వేసుకుంటూ ఉంటారు, చిన్న చిన్న చైన్స్ వేసుకుంటూ ఉంటారు. ఆ చైన్కి జనరల్గా గోల్డ్ ఈజ్ హ్యావింగ్ ఏ వెరీ లో డక్టిలిటీ, అంటే సాగే గుణం, చాలా ప్యూర్ గోల్డ్ అనేది ఎప్పుడు కూడా ఆ కేడియం గోల్డ్ అనే దానికి ఏమవుతుందంటే సాగే గుణం చాలా తక్కువ ఉంటుందండి. సో అప్పుడు దాన్ని ఏం చేస్తాడు అంటే ప్యూర్ గోల్డ్ అనేది మీకు బిస్కెట్ రూపంలో తప్ప ఇంకెక్కడ అవైలబిలిటీలో ఉండదు. బిస్కెట్ ఫామ్లో మాత్రమే గోల్డ్ అనేది ప్యూరిటీ ఎక్కువ ఉంటుంది. దెన్ ఆఫ్టర్ పర్చేసింగ్ ఆఫ్ ద గోల్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ బిస్కెట్ ఫామ్, then we are shaping them into our required ornaments by adding ornament కింద ఎలా చేంజ్ అవుతుంది అంటే by adding certain metals to that certain, అంటే the gold is also becomes into a alloy కింద చేంజ్ చేస్తున్నాం. alloy కింద చేంజ్ చేస్తే ఏమవుతుంది, డిఫరెంట్ మెటల్స్ డిఫరెంట్ పర్సంటేజ్లు అనేవి యాడ్ అవుతుంది. సో దట్స్ వై మీరు ఎప్పుడైనా ఇంకా క్లియర్గా తెలియాలి అంటే మీకు ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో మీకు బిస్కెట్ బంగారం ఒక రేట్ ఉంటుంది, మామూలుగా మనకైనా సరే బిస్కెట్ బంగారం ఒక రేట్ ఉంటుంది, ఆర్నమెంట్ బంగారం ఒక రేట్ ఉంటుంది. సో ఇట్లాగా ఎల్లాయిస్ కింద చేంజ్ అయినప్పుడు, అంటే ఆర్నమెంట్ బంగారం అంటే ఎల్లాయ్ ఆల్రెడీ అయిపోయింది, దానిలో కొంత పర్సంటేజ్ ఆఫ్ వేరే డిఫరెంట్ మెటీరియల్ హ్యాస్ బీన్ యాడెడ్. సో ఇట్లాగా చూసుకుంటే దానిలో కూడా మనం వెల్డింగ్ చేస్తామన్నాడు. సింపుల్గా ఆర్నమెంట్స్లో కూడా అన్నాడు, వెపన్స్ అండ్ ఆర్నమెంట్స్ అన్నాడు. ఏం జరుగుతుంది, హౌ వీఆర్ యూజింగ్ అవర్ వెల్డింగ్ ఇన్ దిస్ ఆర్నమెంట్స్ ఆల్సో అనే దానికి మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. బ్యాంగిల్స్కి వచ్చేపాటికి నో నీడ్ టు యాడ్
సో మచ్ పర్సెంటేజ్ యాజ్ కంపేర్డ్ టు ద చైన్స్. మీరు మెడలో పెట్టుకునే చైన్స్తో పోల్చుకుంటే బ్యాంగిల్ అంటే ఇట్స్ సింగిల్ వన్. దానిలో మీకు ఏమి అతికింపులు అనేవి ఉండకపోయేటప్పటికి నో నీడ్ టు యాడ్ డిఫరెంట్ వేరే అదర్ మెటీరియల్ ఎల్లాయ్ అనేది చేయాల్సిన అవసరం లేదు. సో మీకు ఎప్పుడు కూడా ఆర్నమెంట్స్ ఇక్కడ నుంచి గుర్తుపెట్టుకోండి, ఆర్నమెంట్స్ చేయించేటప్పుడు ఇప్పుడు కూడా బ్యాంగిల్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకే, ఆర్నమెంట్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే ఏంటంటే మీకు ఆర్నమెంట్స్లో కూడా ఫస్ట్ బ్యాంగిల్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. దానిలో నో నీడ్ టు యాడ్ ఎల్లాయ్ అంటే మీకు రేపన్నప్పుడు చేంజ్ చేసుకున్నప్పుడు కూడా దానిలో మీకు గోల్డ్ అనేది మళ్ళీ ఎక్కువగా వస్తుంది నాన్న. వేరే ఇంకే ఆర్నమెంట్స్లోనూ మీకు అంత పర్ఫెక్ట్గా రాదు. కావాలి మీ పేరెంట్స్ని అడగండి, ఇట్ విల్ బి క్లియర్. ఓకే, సో దానిలో కూడా మనం వెల్డింగే చేస్తాను. మీ మమ్మీది కానీ మీ అమ్మమ్మలు కానీ ఒకసారి బంగారపు గాజు ఒకసారి తీసి చూడండి. చూస్తే దేర్ యూ కెన్ అబ్జర్వ్ ఏ సింగిల్ పాయింట్, ఒక్క పాయింట్ దగ్గర మాత్రమే అతికింపు ఉంటుంది. సో దట్ ఈజ్ నథింగ్ బట్ వెల్డింగ్ చేస్తాడు. వెల్డింగ్ అంటే ఖచ్చితంగా అదర్ మెటీరియల్ తోటి ఆ 2 ఎండ్ పాయింట్స్ని జాయిన్ చేస్తాడు. సో రైట్, సో అంటే బ్రాంజ్ ఏజ్ నుంచి కూడా ఈ రోజు వరకు కూడా వెల్డింగ్ అనేది జరుగుతూనే ఉంది. సో మ్యానుఫ్యాక్చరింగ్లో అంత ఇంపార్టెన్స్ వెల్డింగ్ ఉంది నాన్న. రైట్, ఫస్ట్ అప్లికేషన్ ఆఫ్ వెల్డింగ్ విత్ కార్బన్ ఎలక్ట్రోడ్ వాజ్ డెవలప్డ్ ఇన్ 1885. While metal arc welding with bare electrode was patented in 1890. So this is the starting period of the welding. In the meantime, resistance butt welding was invented in USA in the year of 1886. Other resistance welding processes such as spot and flash welding with the manual application of load were developed around 1905. So యుఎస్లో వచ్చేపాటికి 1886లో స్టార్ట్ అయింది. అది కూడా ఏంటిది బట్ వెల్డింగ్ అంటున్నాడు. సో అసలు బట్ వెల్డింగ్ ఏంటి ఇవన్నీ చెప్పుకున్నాం మనం. సో ఇవన్నీ కూడా అలాగే విత్ ద ప్రొడక్షన్ ఆఫ్ చీప్ ఆక్సిజన్ 1902 ఆక్సిఎసిక్లిన్ వెల్డింగ్ బికమ్ ఫీజిబుల్ ఇన్ యూరప్లో వచ్చేపాటికి ఆక్సిఎసిక్లిన్ వెల్డింగ్ 1902 నుంచి 3 వరకు ఫీజిబిలిటీ అంటే ఫ్లెక్సిబిలిటీ, అవైలబిలిటీ అంటాము మనం. ఓకే, సో when the coated electrodes were developed in 1907, the manual metal arc welding అంటే ఇవన్నీ క్లాసిఫికేషన్ తెలిస్తేనే ఇవన్నీ తెలుస్తాయి నాన్న. క్లాసిఫికేషన్ అసలు వెల్డింగ్ డెఫినేషన్ చెప్పుకున్నాం, వెల్డింగ్ ఎక్కడెక్కడ వాడుతామనేది అప్లికేషన్స్ కూడా జస్ట్ 1 or 2 చెప్పాను మీకు నేను. సో ఇవన్నీ కూడా ఇదిగోండి మాన్యువల్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ అని కానీ మాన్యువల్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ ప్రాసెస్ అని కానీ, అలాగే ఆక్సిఎసిక్లిన్ వెల్డింగ్ అన్నా, అలాగే స్పాట్ అండ్ ఫ్లాష్ వెల్డింగ్ అన్నా, బట్ వెల్డింగ్ అన్నా, అలాగే కార్బన్ ఎలక్ట్రోడ్స్ అసలు ఎప్పుడు మొదలైనవి, ఎప్పుడు పేటెంట్కి రైట్స్ పొందినాయి అనేవి ఇవన్నీ కూడాను. కోటెడ్ ఎలక్ట్రోడ్స్ అంటే ఏంటి ఇవన్నీ కూడా తెలియాలి అంటే జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు నో అబౌట్ ద వెల్డింగ్ ప్రాసెస్. ఆఫ్టర్ దట్ లెట్ us go for the ఇవన్నీ కూడా నెక్స్ట్ ప్రాసెస్ నాన్న. రైట్, సో సబ్సిక్వెంట్లీ ద డెవలప్మెంట్స్, అదర్ డెవలప్మెంట్స్ అంటాం కన్నా కూడా అసలు డెవలప్మెంట్స్ అనేవి ఫ్రమ్ ద స్టార్టింగ్ 1885లో ఇక్కడ మీకు స్టార్ట్ అయిందని చెప్పాను మీకు నేను. అక్కడ ఎలక్ట్రోడ్ అంటే మాన్యువల్ ఎలక్ట్రోడ్ యూజ్ చేసి వెల్డింగ్ చేస్తున్నారు అంటే పేటెంటింగ్ రైట్స్. అక్కడి నుంచి అది ఆ రైట్ ఆ వెల్డింగ్ అనేది వాడు కనిపెట్టినట్టుగా ఫస్ట్ ప్రూఫ్ ఉంది అంతవరకే. బట్ కమింగ్ టు ద డెవలప్మెంట్ అంటే వాడుకలోకి వచ్చింది మాత్రం 1902 నుంచి నాన్న. రైట్, సో ద వెల్డింగ్ ప్రాసెస్ ఈజ్ కంప్లీట్లీ కమింగ్ టు ద యూసేజ్ ఆర్ ఫీజిబిలిటీ అండర్ 1902 to 1903. సో కమింగ్ టు దిస్, దీస్ ఆర్ ఆల్ ద సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్. సో థర్మిట్ వెల్డింగ్, ఆర్క్ స్టడ్ వెల్డింగ్, సీమ్ వెల్డింగ్, మెకానికల్ ఫ్లాష్ వెల్డ్ ఫర్ జాయినింగ్ రైల్స్. సో ఇవన్నీ కూడా ఏ ఇయర్స్లో ఏ వెల్డింగ్ అనేది డెవలప్ అవుతూ వచ్చిందనే దానికి ఇవన్నీ కూడా ప్రూఫ్స్ నాన్న. ఇవన్నీ కూడాను ప్రూఫ్. సో మెకానికల్ ఫ్లాష్ వెల్డర్ ఆర్ ఫర్ జాయినింగ్ రైల్స్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ extruded coating for MMAW electrodes, submerged arc welding and in 1935, whereas air arc welding in 1939, inert gas tungsten arc welding, TIG. మీకు గుర్తుపెట్టుకోండి యాజ్ ద మెకానికల్ స్టూడెంట్ మీకు మాత్రం ఖచ్చితంగా TIG MIG అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇనర్ట్ గ్యాస్
tungsten arc welding, TIG is 1941. Iron power electrodes, it is మిమ్మల్ని ఎక్కువగా అడిగేదానా దీని గురించి అడుగుతాడు. TIG and MIG 1941 and 1948, before independence and after independence. 1945 కదా. సో ఆ టర్మ్స్ గుర్తుపెట్టుకోండి, TIG and MIG. TIG means tungsten inert gas welding. MIG means metal inert gas welding. Next one is electroslag welding. So right. So these are all the different other developments which have been occurred in our welding process. Right. Now coming to ఇంకా చాలా ఉన్నాయి నాన్న. ఇందులో మనకి ఏమేమి ఉన్నాయి అనేది according to our syllabus we will move. So flux core wire with CO2 shielding in 1954, whereas electron beam welding in 1954. So constricted arc అన్నా ప్లాస్మా అన్నా రెండు ఒకటే. కటింగ్, ప్లాస్మా కటింగ్, మీరు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను రా మీకు. బెస్ట్ ఎగ్జాంపుల్ కన్స్ట్రక్టెడ్ ఆర్క్ ఆర్ ప్లాస్మా ఫర్ కటింగ్. మీరు చూసారమ్మా, వెల్డింగ్కే కాదు, వెల్డింగ్ అంటే జాయినింగ్ అనుకున్నాం మనం, జాయినింగ్కే కాదు కటింగ్ కూడా చేస్తారు. జనరల్గా థీవ్స్ సినిమాలో చూస్తూ ఉంటాం, బ్యాంక్ రాబరీస్ చూపిస్తూ ఉంటాడు, దానిలో వాడు ఏం చేస్తాడు, ప్లాస్మా కటింగే తీసుకొస్తాడు. వాడు ప్లాస్మా కటర్ తీసుకొచ్చి ఫాస్ట్గా, వాడికి ఏమి పాస్వర్డ్తో సంబంధం లేదు, పక్కన కట్ చేస్తాడు. మామూలుగా అపార్ట్మెంట్స్లో చోరీలు జరుగుతూ ఉన్నాయి అని చెప్తా ఉంటారు. అపార్ట్మెంట్స్లో ఏం జరుగుతాయి, జస్ట్ ఆ విండో ఓపెన్ చేయగానే ఐరన్ ఫ్రేమ్ ఉంటుంది, ఫోర్ సైడ్స్ మాత్రమే దీనిలోకి ఫిట్ అయి ఉంటుంది, దీనిలోకి వాల్ ఫిట్టింగ్ ఉంటుంది. ఆ ఫోర్ సైడ్స్ కటింగ్ చేసేస్తాడు అన్నమాట. ఫ్రేమ్గా తీసి పక్కన పెట్టి చాలా చోట్ల విన్నాం మనం. ఎలా జరిగింది చోరీ, వేసిన తాళ్ళు వేసే ఉన్నాయి, ఎక్కడెక్కడే ఉన్నాయి. ఈవెన్ దో ద thief has been came inside and the robbery has been occurred అని చెప్పి వింటూ ఉన్నాం. How it is happened is due to this only. The key point is the window. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసుకోండి, అపార్ట్మెంట్ కల్చర్ ఉన్న వాళ్ళైతే దే కెన్ ఈజీలీ అబ్జర్వ్. అపార్ట్మెంట్స్లో విండోస్ దగ్గరకు వెళ్తే ద framework is only inserted into the wall at the 4 points only. At that 4 points, the total frame has been cutting has been takes place using this plasma cutting. Therefore, the frame totally has been removed from the window, and then the thief has been entered easily entering. So, atla cutting kuda use chesana dani gurinchi cheppanu, antegani atla cheyyamani kaadu. Nobody take it like that. Just that is the best example and మీకు తెలవడం కోసం చెప్పాను నేను. అలాగే సో నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్రిక్షన్ వెల్డింగ్. ఇవన్నీ కూడా రిమైనింగ్ ఆల్ ఆర్ వెల్డింగ్. ఇవన్నీ కూడా జాయిన్ చేయడానికి నన్ను ఒక ప్లాస్మా కటింగ్ అనేది మాత్రం టు కట్ ద ప్రోడక్ట్ ఇంటూ హాల్స్, అంటే డివైడ్ చేయడం కోసం యూజ్ చేసేదాన్ని, కటింగ్ కోసం యూజ్ చేసేదాన్ని ప్లాస్మా కన్స్ట్రక్టెడ్ ఆర్క్ ప్లాస్మా ఫర్ కటింగ్ అని చెప్తాను. అది 1955లో స్టార్ట్ అయింది. ఓకే, సో ప్లాస్మా ఆర్క్ వెల్డింగ్ వచ్చేపాటికి 1957, ఎలక్ట్రో గ్యాస్ వెల్డింగ్ వచ్చేపాటికి 1957, అండ్ షార్ట్ సర్క్యూట్ ట్రాన్స్ఫర్ ఫర్ లో కరెంట్ లో వోల్టేజ్ వెల్డింగ్ విత్ CO2 షీల్డింగ్. అండ్ నెక్స్ట్ vacuum diffusion welding, this is 1959, and whereas explosive welding is 1960, laser beam welding is 1961, high power CO2 laser beam welding is 1964. అమ్మ మిమ్మల్ని ఇవన్నీ కూడా రేపు ఎగ్జామ్లో అడగటానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆల్ ఆఫ్ యూ జస్ట్ టేక్ ఎ స్క్రీన్ షాట్, ఆర్ ఐ విల్, ఇఫ్ మీకు కావాలి అంటే కనుక నేను ఈ స్లైడ్స్ అన్ని కూడా మీకు షేర్ చేస్తాను. రైట్, నెక్స్ట్ కమింగ్ టు దిస్ వెల్డింగ్ అండ్ LED ప్రాసెస్. దీస్ ఆర్ ఆల్ ద వెల్డింగ్ అండ్ LED ప్రాసెస్ అంటున్నాడు. అంటే దట్ మీన్స్ నథింగ్ బట్ దీస్ ఆర్ ఆల్ ద క్లాసిఫికేషన్స్ ఆఫ్ వెల్డింగ్ ప్రాసెస్. సో రైట్, సో వెల్డింగ్ ప్రాసెస్కి వచ్చేప్పటికి ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ చూసుకోండి. ఆర్క్ వెల్డింగ్ ప్రాసెస్, రెసిస్టెన్స్ వెల్డింగ్ ప్రాసెస్, సాలిడ్ స్టేట్ వెల్డింగ్. సో చూసుకోండి హియర్ దీస్ ఆర్ ఆల్ ద, దిస్ ఈస్ ద వన్, దిస్ ఈస్ ద టూ, రెసిస్టెన్స్ వెల్డింగ్, సాలిడ్ స్టేట్ వెల్డింగ్, రేడియంట్ ఎనర్జీ వెల్డింగ్ ప్రాసెస్, థర్మిట్ వెల్డింగ్, ఆక్సీ ఫ్యూయల్ గ్యాస్ వెల్డింగ్. సో దీస్ ఆర్ ద మెయిన్, రైట్, దీస్ ఆర్ ద మెయిన్ క్లాసిఫికేషన్స్. దీనిలో సబ్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. సో వీఆర్ హ్యావింగ్ సో మెనీ సబ్ క్లాసిఫికేషన్స్. ఇవన్నీ కూడా మనం చెప్పుకోవాలి, ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. రైట్, సో
సో దీనిలో ఏదైతే మనకి సిలబస్లో అంటే మెకానికల్, యాజ్ అ మెకానికల్ స్టూడెంట్ ఆల్ ఆఫ్ యూ జస్ట్ నో అబౌట్ ద వెల్డింగ్ క్లాసిఫికేషన్. సో ఆఫ్టర్ దట్ according to the depth of the subject, our requirement, how many weldings has to be explained అనేది మనం తర్వాత చూసుకుందాం, డిసైడ్ అవుదాం. సో కమింగ్ టు దిస్, we are having total 6 types of welding allied process. So first one is arc welding process, and second one is resistance welding process, and third one is solid state welding. నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే all of you just remember radiant energy welding, and next one is thermit welding, and next one is oxy fuel gas welding. Like arc welding process is where subclassified into, first one is carbon arc, second one is shielded metal arc, and third one is submerged arc, and fourth one is gas tungsten arc welding, and next one is gas metal arc, and next one is plasma arc, అండ్ అటామిక్ హైడ్రోజన్ ఆర్క్. నో నీడ్, ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు నాన్న. అప్ టు ప్లాస్మా ఆర్క్ వెల్డింగ్ వరకు మనకి చెప్పుకుంటాం నాన్న. నెక్స్ట్ వచ్చేప్పటికి స్పాట్ వెల్డింగ్, రెసిస్టెన్స్ వెల్డింగ్లోకి వచ్చేప్పటికి స్పాట్ వెల్డింగ్, సీమ్ వెల్డింగ్, ప్రొజెక్షన్ వెల్డింగ్, పెర్క్యూజన్ వెల్డింగ్, రెసిస్టెన్స్ బట్ వెల్డింగ్, ఫ్లాష్ బట్ వెల్డింగ్. సో ఇవన్నీ కూడాను రెసిస్టెన్స్ వెల్డింగ్. సో రైట్, నెక్స్ట్ కమింగ్ టు సాలిడ్ స్టేట్ వెల్డింగ్, forge welding, section welding, explosive welding, ultrasonic welding, cold pressure welding, thermocompression welding, diffusion welding, right? And next one, these are all the subclassifications. So radiant energy welding process, so దీనిలో వచ్చేప్పటికి electron beam welding, laser beam welding. For coming to thermit welding process, these are the thermit welding and pressure thermit welding, right? Coming to the next slide. So these are all the classifications. Coming to the advantages. So what are the advantages of welding? What are the advantages of welding? Advantages చూసుకున్నట్లయితే we are having so many things. A good weld is as strong as the base metal. A good weld is strong as the base metal. Base metal తో కంపేర్ చేసుకుంటే ఇది గుడ్ వెల్డింగ్, రైట్? సో జనరల్ వెల్డింగ్ ఎక్విప్మెంట్ ఈజ్ నాట్ వెరీ కాస్ట్లీ. మీరు జనరల్గా రోడ్ సైడ్ చూస్తూ ఉంటారు వెల్డింగ్ అనేది, ఇట్స్ నాట్ వెరీ కాస్ట్లీ. జనరల్ వెల్డింగ్ ఎక్విప్మెంట్ ఏమేమి ఉంటాయి వాళ్ళ దగ్గర? 2 metals, వెల్డింగ్ టార్చ్ అండ్ ఫిల్లర్ మెటీరియల్, అండ్ ఆఫ్టర్ దట్ ఫైనల్లీ heat filament, heat creating filament, and after that this is the welding general equipment. So next, portable welding equipments are available. A large number of metal alloys, both similar and dissimilar, can be joined by welding, right? చెప్పాను కదా మీకు నేను, సిమిలర్ అండ్ డిసిమిలర్ మెటల్స్ కెన్ బి జాయిన్డ్ వెరీ ఈజీలీ. సో అడ్వాంటేజెస్ హ్యాస్ బీన్ ఇంకా చాలా ఉన్నాయి మనకి, వాటి గురించి మళ్ళీ చెప్పుకుందాము. సో కమింగ్ టు ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ వెల్డింగ్. వెల్డింగ్ గివ్స్ అవుట్ హార్మ్ఫుల్ రేడియేషన్స్. హార్మ్ఫుల్ రేడియేషన్స్ అంటే మీరు వాడు అబ్జర్వ్ చేయండి, మీరు వెల్డింగ్లో వాడు ఖచ్చితంగా ఫ్రంట్ ఒక షీల్డ్ పట్టుకుంటాడు. ఒక చేతితో ఏం చేస్తాడంటే షీల్డ్, దాన్ని వెల్డింగ్ షీల్డ్ అంటున్నాను. వెల్డింగ్ షీల్డ్ అనేది కంపల్సరీ పట్టుకుంటాడు. వెల్డింగ్ షీల్డ్ వల్ల ఏంటంటే హార్మ్ఫుల్ రేడియేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను కళ్ళకి ఎఫెక్ట్ అవ్వకుండా కళ్ళకి అడ్డం పెట్టుకుంటాడు. హార్మ్ఫుల్ రేడియేషన్స్ ఖచ్చితంగా ఎక్కడికి వస్తాయి? ఇట్ మే బి ఎఫెక్టెడ్ ద ఐస్ ఆఫ్ ద పర్టికులర్ వర్కింగ్ పర్సన్. సో దానికి ఫ్యూమ్స్ కూడా వస్తాయి, ఫ్యూమ్స్ అండ్ స్మోక్ అలాంటివి కూడా వస్తాయి. సో ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడానికి, అండ్ అట్ ది సేమ్ టైం స్పాటర్స్ అంటే చిన్నగా నిప్పు రవ్వలు పడతా ఉంటాయి. సో అలాంటి స్పాటర్స్, అలాంటి చిన్న నిప్పు రవ్వలు ఏవైతే ఉన్నాయో పడకుండా ఉండాలి అంటే వెల్డింగ్ అంటే పడతాయి ఖచ్చితంగా. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్. ఇవన్నీ పడకుండా మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ టేకింగ్ సర్టన్ ప్రికాషనరీ ఎక్విప్మెంట్. సో అలాంటి ఎక్విప్మెంట్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఇది ఏమవుతుంది, హార్మ్ఫుల్ రేడియేషన్స్ మే బి must be expected through this welding, right? Welding results in residual stresses and distortion of the work pieces, right? So
రెసిడ్యువల్ స్ట్రెసెస్ వస్తాయి. అట్లాగే వర్క్ పీసెస్లో కొంత డిస్టార్షన్ అనేది కూడా జరుగుతుంది. రైట్. నెక్స్ట్, జిగ్స్ అండ్ ఫిక్చర్స్ ఆర్ జనరల్లీ రిక్వైర్డ్ టు హోల్డ్ అండ్ పొజిషన్ ద పార్ట్స్ టు బి వెల్డెడ్. మనము ఇప్పుడు కూడా వెల్డింగ్ చేయాలి అంటే ఒక హ్యాండ్లో ఫేస్ షీల్డ్ ఉంటుంది, వెల్డింగ్ షీల్డ్. హార్మ్ఫుల్ రేడియేషన్స్ ఏవైతే ఉన్నాయి, ఇక్కడ చెప్పాను కదా ఫస్ట్ డిసడ్వాంటేజ్, హార్మ్ఫుల్ రేడియేషన్స్ నుంచి ఇది చేయడం కోసం ఒక చేతితోటి షీల్డ్ అనేది పట్టుకుంటాం, వెల్డింగ్ షీల్డ్. అనదర్ హ్యాండ్ తోటి ఫిల్లర్ మెటీరియల్ కానీ, ఫిల్లర్ మెటీరియల్ ఈజ్ యూజ్డ్ టు జాయిన్ ద మెటల్. వితౌట్ ఫిల్లర్ మెటీరియల్ కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. బయట ఆర్క్ వెల్డింగ్ చూస్తారమ్మా, జనరల్గా మీరు చూసేది ఆర్క్ వెల్డింగ్. ఆర్క్ వెల్డింగ్లో ఫ్యూజన్ అనేది జరుగుద్ది. రెండు మెటల్స్ లిక్విడ్ స్టేట్కి వెళ్ళిన తర్వాత ఫ్యూజన్ ఒకదానికొకటి దానంతా అవే అతుక్కుపోతాయి, కానీ నో నీడ్ టు రిక్వైర్ ఎనీ ఫిల్లర్ మెటీరియల్. సో అప్పుడు ఏముంటుంది అంటే దోస్ పీపుల్ ఆర్ యాడింగ్ జస్ట్. మరి ఇంకో చేతిలో ఏముంటాయి మేడం, ఆర్క్ వెల్డింగ్ అయితే రెండు మెటల్స్ దానంతా అవే ఇదైపోతున్నాయి కదా, మరి మనం ఏం చేస్తాం? దోస్ పీపుల్ ఆర్ జస్ట్ ప్రొవైడింగ్ ఏ ఆర్క్. ఆర్క్ అంటే అక్కడ చేతులు చూడండి, ఎప్పుడైనా సరే వాడు గ్యాస్ వెల్డింగ్ చేస్తూ ఉంటాడు, ఆర్క్ వెల్డింగ్ చూస్తూ ఉంటారు రోడ్ సైడ్. గ్యాస్ వెల్డింగ్లో ఏమవుతుందంటే కంటిన్యూస్గా అలాగా ఫ్యూమ్స్ అలా వస్తూ ఉంటాయి, అంటే మంటలు అలా చిన్నగా మంట అలా వస్తూ ఉంటుంది. అక్కడ ప్లగ్ ఇలా వదిలిన తర్వాత ఆ ఫ్లేమ్ అనేది ఆగుద్ది. సో ఆ ఫ్లేమ్ అనేది జనరేట్ చేయాలన్నా, లేదు ఫ్లేమ్ కాదు మేడం ఆర్క్ వెల్డింగ్ అన్నారు కదా, డైరెక్ట్గా కరెంట్ ద్వారా మీకు ఇక్కడ టెంపరేచర్ గెయిన్ అయిపోతుంది కదా, అప్పుడు ఏముంటుంది ఇంకొక చేతిలో వర్కర్కి, అప్పుడు వచ్చేటప్పటికి వాడి చేతిలో ఫ్లక్స్ ఉంటుందన్న, ఫ్లక్స్. సో రైట్, ఆ ఫ్లక్స్ అనేది యాడ్ చేయడం వల్ల ఏంటంటే లోపల ఉన్నటువంటి ఇంప్యూరిటీస్, మెటీరియల్కి లోపల ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ అన్ని కూడాను బయటికి స్లాగ్ ఫామ్లో బయటకు వచ్చేస్తాయి. చెప్పాను కదా మీకు నేను, ఫర్నేస్లో ఆల్రెడీ లైమ్ స్టోన్ అనేది ఒక ఫ్లక్స్ మెటీరియల్, లైమ్ స్టోన్ అనేది యాడ్ చేస్తాం. క్యుపాలా ఫర్నేస్లో లైమ్ స్టోన్ అనేది యాడ్ చేస్తామని చెప్పాను మీకు నేను. లైమ్ స్టోన్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే లోపల ఉన్న ఇంప్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను స్లాగ్ ఫామ్లో బయటకు వచ్చేస్తాయి. సో ఇక్కడ కూడా అలాగే ఆ మెటీరియల్ ఒక చేతితోటి ఫేస్ షీల్డ్ ఉంటే ఇంకో చేతితోటేమో ఫ్లక్స్ పట్టుకుంటాడు, లేదంటే ఫిల్లర్ మెటీరియల్ పట్టుకుంటాడు. అప్పుడు మరి కింద ఉన్నటువంటి ఆ రెండు మెటల్ పార్ట్స్ ఏవైతే మనం జాయిన్ చేయాలనుకుంటున్నామో వాటిని ఎలాగా హోల్డ్ చేస్తాడు అంటే అవి జిగ్స్ అండ్ ఫిక్చర్స్, అంటే అవి ఒక హోల్డింగ్, ఒక పర్టికులర్ పొజిషన్లో పట్టుకోవడానికి అంటే హోల్డ్ చేయడం కోసం ఇవి రెండు కూడా జిగ్స్ అండ్ ఫిక్చర్స్ అంటాం నాన్న. అవి ఒక ఎక్విప్మెంట్, ఒక మెకానికల్ ఎక్విప్మెంట్. జిగ్స్ అండ్ ఫిక్చర్స్ ఆర్ జనరల్లీ యూజ్డ్, ఇది గుర్తుపెట్టుకోండి. జిగ్స్ ఫిక్చర్స్ దేనికి యూజ్ చేస్తామంటే ఆ ఒక పర్టికులర్ పొజిషన్లో కనుక దాన్ని నిలబెట్టి అలా ఉంచాలి అంటే, పట్టుకొని ఉండాలి అంటే ఒక పర్సన్ అవసరం లేకుండా జిగ్స్ అండ్ ఫిక్చర్స్ ఆర్ జనరల్లీ యూజ్ టు హోల్డ్ అండ్ పొజిషన్ ద పార్ట్స్ టు బి వెల్డెడ్. సో దిస్ ఈజ్ వన్ డిసడ్వాంటేజ్, అంతే కదా. And next one is edge preparation of the work pieces is generally required both before welding them. Before welding ముందర వెల్డింగ్ చేయడానికి ముందర మనం చేసేది ఏంటంటే ఎడ్జ్ ప్రిపరేషన్. వర్క్ పీసెస్కి ఎడ్జెస్ అనేవి ప్రిపేర్ చేస్తాం మనం. అండ్ నెక్స్ట్ వన్ కమింగ్ టు స్కిల్డ్ వర్కర్. కమింగ్ టు దిస్ వన్, a skilled worker is a must to produce a good welding job. ఖచ్చితంగా స్కిల్డ్ వర్కర్ అనేది కంపల్సరీ. సో కమింగ్ అడ్వాంటేజెస్ కన్నా కూడా డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఆ డిసడ్వాంటేజెస్తో కంపేర్ చేస్తే మనము తీసుకునే ప్రికాషనరీ ఎక్విప్మెంట్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. రైట్, అయితే బాగానే ఉంది మేడం. ఇప్పుడు మీరు ఇక్కడ చెప్పారు, ఇవన్నీ అడ్వాంటేజెస్ అన్నారు, ఇవన్నీ డిసడ్వాంటేజెస్ అన్నారు, ఇవన్నీ టైప్స్ అన్నారు, వెల్డింగ్ డెఫినేషన్ చెప్పారు, బాగానే ఉంది. అసలు ఇందులో మనము ఏది ఎప్పుడు తీసుకోవాలి, ఏ టైంలో మనం ఏ వెల్డింగ్ ప్రాసెస్ అనేది మనకి చూస్ చేసుకోవాలనే దానికి చూసుకుంటే చాయిస్ ఆఫ్ వెల్డింగ్ ప్రాసెస్. అసలు మన చాయిస్ అనేది ఏ విధంగా మనము డిఫైన్ చేస్తామంటే టైప్ ఆఫ్ మెటల్ అండ్ ఇట్స్ మెటలర్జికల్ క్యారెక్టరిస్టిక్స్. టైప్ ఆఫ్ మెటల్, మనం తీసుకునే మెటల్ని బట్టి డిసైడ్ అవుతాము ఏ ప్రాసెస్ చేసుకోవాలో. అలాగే టైప్స్ ఆఫ్ జాయింట్, ఇట్స్ లొకేషన్ అండ్ వెల్డింగ్ పొజిషన్, మనం తీసుకునే జాయింట్ని బట్టి ఇట్స్ లొకేషన్ అండ్ వెల్డింగ్ పొజిషన్ని బట్టి మనము డిసైడ్ అవుతాము ఏ వెల్డింగ్ ప్రాసెస్ తీసుకోవాలనేది. అలాగే ఎండ్ యూజ్ ఆఫ్ ద జాయింట్, జాయింట్కి చివరి వైపున
దాని రిక్వైర్మెంట్ని బట్టి మనం ఏ ప్రాసెస్ డిసైడ్ అవుతాము. నెక్స్ట్ వన్ ఈజ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ అయిపోకూడదు కదా. కొన్ని ఇప్పుడు గ్యాస్ వెల్డింగ్ ఉందనుకోండి, జనరల్ వెల్డింగ్తో కంపేర్ చేస్తే గ్యాస్ వెల్డింగ్ కానీ ఆర్క్ వెల్డింగ్ కానీ మోస్ట్ ద ఎక్విప్మెంట్ కాస్ట్ ఈజ్ హై. సో అలాగే ప్రొడక్షన్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవ్వకుండా ఉండాలంటే జనరల్ వెల్డింగ్ ఏదనేది డిసైడ్ అవుతాం ప్రొడక్షన్ మన యూనిట్లో మనం పెట్టుకునే కాస్ట్ని బట్టి, రైట్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ స్ట్రక్చరల్ సైజ్ అండ్ next one is desired performance బట్టి, and next experience and abilities of manpower, next joint accessibility, joint design, accuracy of assembling required, welding equipment available, మనం ఎంత చేద్దామన్నా వెల్డింగ్ ఎక్విప్మెంట్ అసలు అవైలబిలిటీలో ఉండాలి కదా, సో దాన్ని బట్టి. అండ్ నెక్స్ట్ వర్క్ సీక్వెన్స్ అంటే ఒక ఆర్డర్, ఒక పద్ధతిగా వెళ్ళేదాన్ని బట్టి. అలాగే నెక్స్ట్ వెల్డర్ యొక్క స్కిల్ని బట్టి మనం డిసైడ్ అవుతాం. సో ఇలాగ చాయిస్ ఆఫ్ వెల్డింగ్ వచ్చేపాటికి మనకి మిమ్మల్ని అడుగుతాడు, వాట్ ఈస్ ద డిఫరెంట్ కండిషన్స్ ఫర్ ద చూసింగ్ ఆఫ్ వెల్డింగ్ ప్రాసెస్ అంటే ఇవన్నిటిని బట్టి మనం ఏ వెల్డింగ్ తీసుకోవాలి అంటే ఈ క్లాసిఫికేషన్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిలో మనకి ఏమేమైతే మనకి అవైలబిలిటీలో ఉన్నాయో దీన్ని బట్టి ఈ 14 పాయింట్లను బట్టి మనము 13 పాయింట్లు, ఈ 13 పాయింట్స్ వాట్ ఎవర్ ఎల్స్ వీఆర్ షేరింగ్ ఇన్ అవర్ స్క్రీన్, అకార్డింగ్ టు దిస్ వీఆర్ డిసైడింగ్ అవర్ డిఫరెంట్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ డిఫరెంట్ ప్రాసెస్లో ఏది డిసైడ్ అవ్వాలనేది మనకి ఆ చాయిస్లో ఉన్న 13 పాయింట్స్ని బట్టి డిసైడ్ అయి ఉంటుంది, రైట్. కమింగ్ టు దిస్ ఫస్ట్ థింగ్ ఈజ్ గ్యాస్ వెల్డింగ్. సో గ్యాస్ వెల్డింగ్ గురించి చెప్తుంది. సో గ్యాస్ వెల్డింగ్ ప్రాసెస్ వాజ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1903. సో గ్యాస్ వెల్డింగ్ కంటే కూడా ఇంకా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇంకొక కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. దీనిలో మనకి వెల్డింగ్ ప్రాసెస్ హ్యావింగ్ మెనీ అప్లికేషన్స్ బోత్ డొమెస్టికల్లీ అండ్ ఇండస్ట్రియల్లీ. సమ్ వెల్డెడ్ ప్రొడక్ట్స్ ఇంక్లూడ్ షిప్స్, ఎయిర్ క్రాఫ్ట్స్, ఇవన్నీ కూడా అప్లికేషన్స్ చెప్పుకున్నాము. సో దీనిలో గ్యాస్ వెల్డింగ్ ఎప్పుడు స్టార్ట్ అయిందని చెప్పుకోవడం కంటే కూడా సో దీని గురించి కొంత థియరీ ఒక 5 minutes క్లియర్గా చెప్పుకున్నాను. ద మోస్ట్ కామన్ గ్యాస్ వెల్డింగ్ ప్రాసెస్ ఈజ్ ఆక్సీ-సిఎల్ వెల్డింగ్ అండ్ ఈజ్ నోన్ యాజ్ ఆక్సీ-ఎసిక్లీన్ వెల్డింగ్. గ్యాస్ వెల్డింగ్కి మనకి జనరల్గా అవైలబిలిటీలో ఉండేది ఏంటంటే ఆక్సీ-ఎసిక్లీన్ వెల్డింగ్. ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ వర్సటైల్ అంటే ఈజీలీ ఎక్కువగా వాడదాన్ని వెర్సటైల్ అంటాము. ఇట్ హ్యాస్ బికమ్ లెస్ పాపులర్ ఇన్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్. ఇండస్ట్రీస్లో తక్కువగా వాడుతున్నాం. బట్ ఆక్సీ-ఎసిక్లీన్ ఫ్లేమ్ టెంపరేచర్ వచ్చేపటికి 3480 degrees Celsius. On screen we have been shared it, right. The equipment is relatively inexpensive as compared to remaining all these things, all right. అండ్ ద వెల్డింగ్ టెంపరేచర్ 3480 అనేది ఒక టెంపరేచర్, కొన్ని చోట్ల వచ్చేపాటికి 3100 అని ఉంటుందమ్మా. 3100 ఈజ్ ద స్టార్టింగ్ టెంపరేచర్ ఎంప్లాయబుల్ ఇన్ అవర్ గ్యాస్ వెల్డింగ్. గ్యాస్ వెల్డింగ్లో ఆ టెంపరేచర్ స్టార్ట్ అవుతుంది 3100. ఆన్ స్క్రీన్ వీ హ్యావ్ బిన్ షేర్డ్ 3480, బట్ అకార్డింగ్ టు అవర్ టెక్స్ట్ బుక్స్ ద టెంపరేచర్ ఆఫ్ ద గ్యాస్ వెల్డింగ్ ఈజ్ 3100. The flame is less concentrated, so it's the oldest thing already. The 20th century beginning, 20th century కి ముందర నుంచి స్టార్ట్ అయ్యింది. సో బర్నింగ్ గ్యాస్కి అంటే ఎక్కడ వస్తుంది ఈ టెంపరేచర్ అంటే అసలు ఏంటి మేడం ఈ ఆక్సీ-ఎసిక్లీన్ వెల్డింగ్ ఏంటి ఒకసారి చెప్పండి. గ్యాస్ వెల్డింగ్ ఏంటంటే ఆక్సిజన్ ఇట్ సెల్ఫ్ is having certain amount of different gases, but we are adding acetylene percentage also. Therefore the flame which has been generated, we are calling it as oxy-acetylene welding, right. The temperature here generated is a temperature up to above a burning gas. A burning gas అనేది ఏ టెంపరేచర్ దగ్గర బర్న్ అవుతుంది, ఫ్లేమ్ అనేది అక్కడ ఏ టెంపరేచర్ దగ్గర వస్తుంది అంటే 3000 degrees centigrade దగ్గర బర్నింగ్ అనేది జరుగుతుంది, రైట్. The welding has a good control of the weld and the torch, oxy-acetylene torch అనేది మీకు అక్కడ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి రోడ్ సైడ్
కొన్ని చోట్ల గ్యాస్ వెల్డింగ్ చేస్తూ ఉంటారు. దేర్ యూ కెన్ అబ్జర్వ్ 2 సిలిండర్స్ ఉంటాయి నాన్న, చిన్ని ఉంటాయి, వెరీ స్మాల్ సిలిండర్స్. చిన్ని సిలిండర్స్కి కొన్ని కలర్స్ ఉంటాయి. కలర్ కోడింగ్ని బట్టి ఏ సిలిండర్లో ఏ గ్యాస్ ఉందనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో సిలిండర్స్ నుంచి మనకి నాజిల్ ఒకటి ఉంటుంది, నాజిల్ నుంచి మనకి ఆక్సిసిక్లిన్ టార్చ్ అనేది ఒకటి కనెక్ట్ అయి ఉంటుంది. ఆ టార్చ్ అనేది వర్కర్ అనేవాడు ఒక హ్యాండ్ తోటి పట్టుకుని ఉంటాడు. అనదర్ హ్యాండ్ తోటి వచ్చేపాటికి ఫిల్లర్ మెటీరియల్ ఉంటుంది. మరి ఫేస్ షీల్డ్ ఎక్కడ అంటే, ఇప్పుడు ఫేస్ షీల్డ్స్ వచ్చేపాటికి డైరెక్ట్లీ ఇట్స్ లైక్ ఏ హెల్మెట్. సో ద హీట్ ఆఫ్ ద టార్చ్ కాజెస్ ద ఫిల్లర్ మెటీరియల్ గ్రాడ్యువల్లీ ఫ్యూజ్ విత్ ద జాయింట్ ఫామ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో వెల్డింగ్ ఏరియాలో మనం తీసుకోవాల్సిన వాట్ ఆర్ ద డిఫరెంట్ ప్రికాషన్స్ అని చెప్పుకుంటే, the intense heat of welding and sparks can be cause burns. In contact with hot slag, metal chips, sparks and hot electrodes can cause eye injuries. So మీకు ఇది జనరల్గా ఎక్కడైనా జరుగుతుంది నాన్న. వెల్డర్స్ షుడ్ అవేర్ ఆఫ్ ది సింటమ్స్ సచ్ యాజ్ ఫ్యాటిగ్, డిజినెస్, లాస్ ఆఫ్ appetite, నాజియా, అంటే దగ్గు వస్తూ ఉంటుంది. స్మోక్ వలన మీకు లంగ్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటాయి. ఐ డిజినెస్ అంటే దురదలు, కళ్ళు మంటలు వచ్చేస్తూ ఉంటాయి. పెయిన్, ఇరిటేషన్ వస్తూ ఉంటుంది, కళ్ళు బాగా ఇరిటేటెడ్గా ఉంటాయి, రెడ్డిష్గా ఉంటాయి చూడండి. అలాగే ప్రాపర్ వెంటిలేషన్ అనేది ఉండాలి. అవన్నీ కూడా నెసెసరీ వెల్డింగ్, ఇవన్నీ కూడా ఏంటంటే వెంటిలేషన్ ప్రాపర్గా ఉండాలి. అలాగే షీల్డింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. అలాగే రెస్ట్ బ్రేక్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉండాలి. వీటన్నిటి నుంచి కూడా మనం బయటికి రావాలి అంటే ఈ బిజీనెస్, ఫ్యాటిగ్ అంటే అలసిపోతారమ్మ ఎక్కువగా వెల్డింగ్ చేసేవాళ్ళు, ఎక్కువ సన్నగా ఉంటారు చూడండి వాళ్ళందరూ ఆ వేడికి వాళ్ళు అలాగ ఉంటారు నన్ను, రైట్. సో ఇవన్నీ కూడా చేయాలి అంటే వెంటిలేషన్ అంటే ఓపెన్ ఏరియాలో చేసుకోవాలి వాళ్ళు ఎప్పుడు కూడా. షీల్డింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. అలాగే డ్రింకింగ్ ఆఫ్ ప్లెంటీ ఆఫ్ వాటర్, కూల్ వాటర్ విత్ అండ్ విల్ ప్రొటెక్ట్ వర్కర్స్ అగైనెస్ట్ హీట్ రిలేటెడ్ హాజర్డ్. సో ఇలాగా అంటే హాజర్డ్స్ అన్నిటినీ కూడాను చేయాలంటే గ్లౌస్ మస్ట్ బి కంపల్సరీ. సో ఒకసారి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సేఫ్టీ రూల్స్ ఏమేమి ఫాలో అవ్వాలి అండ్ వాట్ ఆర్ ద సేఫ్టీ ఇష్యూస్ ఏంటి, డిజాస్టర్స్ ఏమేమి వస్తాయి, అట్లాగే హౌ మెనీ వర్కర్స్ అండ్ హౌ మెనీ స్కిల్డ్ వర్కర్స్ ఎంతమంది కావాల్సి ఉంటుంది, ఇవన్నిటికీ కూడాను మనము చెప్పుకున్నాను నెక్స్ట్ క్లాస్, రైట్. Thank you. We will continue our theory in our next class. Thank you.